అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. నేను ఇటలీలో గత 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేనైతే ప్రస్తుతం ఫ్లోరెన్స్ సిటీకి దగ్గరలో ఉంటున్నాను. ఒకటేంటంటే నేను ఫ్లోరెన్స్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఎంఎస్సి చేయడం అనేది జరిగింది. ఈ గడిచిన 8 సంవత్సరాల్లో నన్ను పలుమార్లు చాలామంది ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్, ఇటలీకి రావాలనుకున్న వాళ్ళు, ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాల కోసం నాకు ఫోన్లు చేసిన వాళ్ళు, అంటే బంధుమిత్రులు వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇవ్వడము, మా గురువు గారులు వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇవ్వడము, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడము, కొన్ని సందర్భాల్లో నేను వాళ్ళతో మాట్లాడలేకపోవడము అనేది జరిగింది. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలని, సో ఇక్కడ ఇటలీలో పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఇటలీలో ఉచిత విద్య. నిజంగా ఉచిత విద్య దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది, కొందరికి దొరుకుతుంది. దొరికితే ఎక్కడ దొరుకుతుంది? మరి ఇటలీకి ఎందుకు రావాలి? ఇటలీకి రావడం వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు ఇటలీకి ఎందుకు రాకూడదు? ఇటలీలో చదువుతున్నప్పుడు మరి చదివిన తర్వాత మీరు పొందే ప్రయోజనాలు ఏంటివి? ఇటలీలో పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా? పార్ట్ టైం జాబ్ దొరకాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ కోర్సు జరిగే సమయంలో వాట్ యూ హ్యావ్ టు డూ, అంటే మీరు ఏమేమి చేయాల్సి వస్తుంది అనే దానిలో గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో దానికోసం అనేసి మీరు దయచేసి కామెంట్లు చేయండి. మీకు అంటే ఇక్కడ అడిగిన మీకు నేను చెప్పే క్వశ్చన్లు కాకుండా కొత్త క్వశ్చన్లు మీకు ఏమైనా ఉంటాయి కానీ కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే మీకు నేను నెక్స్ట్ సండే రోజు, అంటే నా ఖాళీగా ఉన్న టైంలో చూసి మీకోసం ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగానికి మీకు కావాల్సిన అర్హతలు ఏంటి? ఇటలీలో ఉద్యోగం చేయాలంటే ఏంటి? అసలు ఉద్యోగం కోసం రావాలనుకుంటే ఎలా రావాలి? ఇండియాలో డిగ్రీ చేసిన తర్వాత ఇటలీకి ఉద్యోగానికి రావచ్చా? అసలు దొరుకుతాయా అనే దాని గురించి కూడా మనం ఒక వీడియో చేద్దాం. డిగ్రీ ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఇటలీలో అసలు ఏ భాష మాట్లాడతారు? ఇంగ్లీష్ అర్థమవుతుందా ఇటలీ వాళ్ళకు? అర్థం కాదా? మీకు జరగరానిది ఏందన్నా ఇటలీలో జరిగితే మీరు ఎలా స్పందించాలి? అంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత చాలామంది కుర్రాళ్ళని చూశాను. సో వాళ్ళ స్థితిగతులు బాగాలేకపోవడం వలనో, లేకపోతే వాళ్ళ పరిస్థితులు బాగాలేకపోవడం వలనో కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి. సో హౌ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. సో నాతో పాటు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? నేను చదువుకునేటప్పుడు అంటే నేను 2017లో వచ్చాను. 2017లో వచ్చినప్పటికీ వీఆర్ జస్ట్ వెరీ ఫ్యూ మెంబర్స్. దాని తర్వాత అప్పుడు ఇండియన్స్ మొత్తం అంతా కలిపి 7 మంది 8 మంది ఉండేవాళ్ళు. రఫ్లీ అరౌండ్ 8 మెంబర్స్, అంతే, నాట్ మోర్ దెన్ దట్. అందులో నీకు ఒక 5 మెంబర్స్ రిటర్న్ అయిపోయారు. 4 మెంబర్స్ ఇంకా ఇటలీలోనే స్టిల్ ఉంటున్నారు. సో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు ఎందుకు ఉన్నారు అనేది ఇట్స్ ఒక్క వీడియోలో చెప్పేది కాదనమాట. సో దీనికోసం అనేసి మీ ముందరికి రావడం జరిగింది. ఇక మన సబ్స్క్రైబర్ కొన్ని క్వశ్చన్లు అడిగింది. ద డాక్యుమెంట్స్ యూ రిక్వైర్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ అంటే ఇటలీకి పెట్టాలనుకున్నప్పుడు అప్లికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది? ఫస్ట్ వచ్చేసి మీకు బయటికి వెళ్ళాలనే ఆలోచన ఈరోజు వచ్చిందనుకో, రేపు మనం పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ వెన్ యూ ప్లాన్ ఫర్ ద అబ్రాడ్. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కానీ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ అది ఇట్స్ లెంతీ. సో మనం నెక్స్ట్ వీడియోలో జస్ట్ మా యూనివర్సిటీకి, అంటే నేను చదువుకున్న యూనివర్సిటీకి ఎట్లా అప్లై చేయాలనేది ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఆ వీడియో చూసినట్టయితే కానీ మోర్ ఆర్ లెస్ సేమ్ అన్ని యూనివర్సిటీలకి ప్రొసీజర్ అదే ఉంటుంది. దెన్ విల్ గో హెడ్. నాట్ జస్ట్ అగ్రికల్చర్ కోర్సుకి కాదు, ఏ కోర్సుకైనా సరే ఇంచుమించు అలాగనే ఉంటుంది. హౌ టు మేక్ డ్రాఫ్ట్ LORs, రికమెండేషన్ లెటర్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ SOP, అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్. సో ఇది కూడా నేను ఇంకొక వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట.
సో ఎందుకు అంటే 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేటివి కాదు మీకోసం అనేసి నేను అదే పనిగా టైం స్పెండ్ చేసుకొని ఇటలీకి రావాలంటే ఐఎల్టీఎస్ అవసరం అంటే ఒకప్పుడు ఉండేది కాదు, ఉంటే బెటర్. మ్యాండేటరీ ఏం కాదు కానీ ఉంటే బెటర్. మీన్ ఇట్ కెన్ ఇంప్రూవ్ ద ఛాన్సెస్ ఆఫ్ యువర్ అడ్మిషన్. ఎందుకు మ్యాండేటరీ కాదంటే ఇటలీలో అడ్మిషన్ పొందాలంటే దే నీడ్ ఓన్లీ ద ప్రూఫ్ ఫర్ ఇండియన్స్, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్కి కొన్ని కంట్రీస్కి ఐఎల్టీఎస్ అవసరం లేదు. ఎందుకు లేదంటే ద లెసన్స్ విల్ బీ థాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ వీ రైట్ ఎగ్జామ్స్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఫైనాన్స్ ఏమన్నా చూపించాలా ఈ క్వశ్చన్ని ప్లస్ డ్రాఫ్ట్ రికమెండేషన్ లెటర్స్ ఎస్ఓపి అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంతో జత చేసి మీకు నేను చెప్పడం జరుగుతుంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఇటలీలో? వెల్, ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విధంగా చెప్తానంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట ఎక్స్పెన్సెస్. నేను మహానంది కాలేజీలో చదువుకున్నాను. డే స్కాలర్ చేయాలంటే నాకు ఖర్చులు ఎంత వచ్చేటివి 2012 ఆ సమయంలో 2000 లేదా 3000 నాకు ఇల్లు దొరికేది. ప్లస్ ఇంకా ఫుడ్ అన్ని ఖర్చులు ఒక రఫ్లీ లైక్ మంత్కి ఒక 8,000 to 9,000 వచ్చేదేమో. అట్లానే హైదరాబాద్లో చదువుకుంటే ఎంత ఖర్చు వస్తుంది? అది బిగ్ సిటీ, పెద్ద సిటీ, దానికి తగ్గట్టు ఆ ఊరి ఖర్చులు ఉంటాయి. సేమ్ ఇటలీలో కూడా అంతే అనమాట. ఫ్లోరెన్స్ నేనున్న సిటీ టూరిస్టిక్ ప్లేస్, హెవీ టూరిస్టిక్ ప్లేస్. క్వైట్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ఏ రూమ్ అది 500 to 600 అంటే జస్ట్ ఉండాలి అంటే. ఇంకా కొన్ని షేర్డ్ బెడ్స్ ఉంటాయి, అంత ఏం బాగోవు. అలాంటివి అయితే కానీ నీకు అరౌండ్ 450 to 500 euros దొరుకుతాయి. అవి దొరకడం అనేది చాలా కష్టం అనమాట. ఈ ఫ్లోరెన్స్ విషయం గురించి చెప్తున్నా. లేదు నేను ఫ్లోరెన్స్ చుట్టుపక్కల పల్లెటూరులో ఉంటున్నానంటే అంటే ఇప్పుడు ఫ్లోరెన్స్ యూనివర్సిటీకి 4 రావాలనుకున్న వాళ్ళు, సో ఒక ఆయన ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాడు, అగ్రికల్చరో లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంటో ఎంబీఏనో లేకపోతే లా చదవడానికో, సో వాట్ ఎవర్ ఇట్ మే బి రావాలనుకున్న ఆయన అందరూ ఒకటే ఇల్లు అపార్ట్మెంట్ తీసుకోవాలి. అపార్ట్మెంట్లు ఎట్లా ఉంటాయి అంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. దీని గురించి కూడా నీకు ఇంకో వీడియో పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు వీడియో మాటికి ఇంకొక వీడియో అంటున్నాడంటే ఇంకా దీని గురించి మాట్లాడుకుంటా పోతే ఎండ్లెస్ అనమాట. సో దీని గురించి ఒక 10 to 15 minutes ఉంటుంది ఓన్లీ హౌస్ పర్పస్కి. ఎందుకంటే ఈ ఎర్రర్ చేయకూడదు అనమాట. మీరు వచ్చిన తర్వాత హౌస్ కాంట్రాక్టు అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన నేను ఏదో 4 ముక్కల్లో చెప్పేసి ముగించదలుచుకోలేదు. సో నెక్స్ట్ అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్. ఇటలీలో పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా? మరి నువ్వు పార్ట్ టైం జాబ్ ఏమన్నా చేసావా? పోనీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేశారా? పార్ట్ టైం జాబ్ చేయడం అవసరమా అంటే నేనైతే పార్ట్ టైం జాబ్ చేశానండి. అంటే నువ్వు వెతికే దాంట్లో ఉంటుందన్నమాట. రిగరస్గా వెతకాలి ఉన్న సిటీ. ఇప్పుడు నేనైతే ఫ్లోరెన్స్లో ఉన్నా. ఫ్లోరెన్స్ అనేది టూరిస్టిక్ ప్లేస్ కాబట్టి నీకు లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. సో నా పార్ట్ టైం జాబ్స్ అనేవి అంత కష్టమేం కాదు కానీ దొరుకుతాయి. బట్ కాకపోతే దానికి ఉండాల్సిన స్కిల్స్ ఉండాలి. అవి ఏ స్కిల్స్ ఏం సంగతి అనేది ఈ సపరేట్ టాపిక్గా పెట్టుకొని మాట్లాడుతాం. సో ఈ జాబ్ సబ్జెక్ట్ని ఒక బ్యూటిఫుల్ వీడియోగా రెడీ చేసి ఎట్లా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ ఇది ఇటలీలో ఉన్న వాళ్ళకు కూడా, ఇటలీలో ఉన్న మన తెలుగు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. జనరల్గా చూసుకున్నట్లయితే కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ యూరోప్లో లోయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దేశం ఏదైనా ఉందంటే ఇటలీలో ఉద్యోగాలు దొరకడం అనేది గూగుల్ ప్రకారంగానో లేకపోతే స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే కానీ ఉద్యోగాలు దొరకవు అనమాట. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి వాళ్ళు చెప్పేదాని ప్రకారం. అది ట్రాష్ అని నేను చెప్పను కాదు, ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సైకాలజీ వేరు. వాళ్ళకి కావాలనుకున్న ఉద్యోగాలు వాళ్ళకి దొరకటం లేదు. సో ఎటువంటి ఉద్యోగాల్లోకి జాయిన్ అవ్వాలి, ఏంటి సంగతి అనేది ప్రతి ఒక్కటి విడమర్చి చెప్తాను మీకు. అంటే జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడే టాపిక్ అయితే ఇది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇటలీకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రైవింగ్ లైసెన్స్ వల్ల ఇటలీకి రావడానికి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధం ఏముంది అంటే కానీ ఇట్స్ ఇంటర్లింక్డ్ థింగ్. ఫ్లోరెన్స్ అనేది ఒక మరీ అంత పెద్ద ఊరేం కాదు, మరీ అంత చిన్న ఊరేం కాదు. వీ కంపేర్ మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఊళ్ళతో కంపేర్ చేసుకున్నప్పటికైతే కానీ లెట్స్ సే తిరుపతి తీసుకున్నాం. తిరుపతి ఊర్లో తిరుపతి యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ కంప్లీట్ అయిపోయింది. ఎయిర్ బైపాస్ రోడ్లో నువ్వు ఉన్నావు అనుకుంటే అక్కడి నుంచి దగ్గరలో ఊరు రంగంపేటలో నీకు ఇండస్ట్రీ ఉంది, నీకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. ఎట్లా పోతావు నువ్వు అక్కడికి? ఎట్లా పోతావు చెప్పు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే నువ్వు అక్కడికి ఎట్లా పోతావు? పోలేవు కదా. బైక్ ఉంటే పోతాం, లేకపోతే కారు ఉంటే పోతాం. మరి బైక్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది కదా అంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, మనం ఉంటున్నది ఇటలీలో, ఇండియాలో కాదు. ఇండియాలో అయితే నీకు ఫేవరబుల్ క్లైమేట్ ఉంటుందన్నమాట ఆల్ రౌండ్ ద ఇయర్. వర్షం అంత ఎక్కువ పడదు, ఎండలు అంత ఎక్కువ ఉండవు, చలి అట్లా ఎక్కువ ఉండదు. ఇక్కడ ఏంటంటే అన్ని ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి. ఎండాకాలంలో ఎండ పండబెడుతుంది, నీకు చలికాలంలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది. నీకు 2 డిగ్రీస్లోనో -2 డిగ్రీస్లోనో మంచు పడే చోట బండి తోలడం అనేది ఇట్స్ ఇన్సేన్ థింగ్. జస్ట్ అవన్నీ ఇక మర్చిపోండి. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం వచ్చేసి నేను ఎక్కడ చర్చిస్తాను అంటే జాబ్ విషయంలో ఎవరైతే ఇటలీకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే ఇటలీలో ఆల్రెడీ ఉంటున్నారో వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అరౌండ్ జాబు, డ్రైవింగ్ లైసెన్సు, లాంగ్వేజ్ అనేటివి ఈ 3 కలిపి ఒక వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక 2 నిమిషాల్లో చెప్పే టాపిక్ కాదనమాట ఇది. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఇంకొక క్వశ్చన్ ఏమని అడిగారంటే మన సబ్స్క్రైబరు, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇటలీలో ఎలిజిబుల్ అవుతుందా? ఎస్, ఎలిజిబుల్ అవుతుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎప్పటిదాకా ఎలిజిబుల్ అవుతుందంటే, నువ్వు ఈరోజు వచ్చావనుకో, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఈ రోజు దాకా ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. జస్ట్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ ఎనఫ్. మళ్ళీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సు ఇన్ని అవసరం లేదు. సో ఆ 1 ఇయర్ గడువు అయిపోయిన తర్వాత నువ్వు కొత్త లైసెన్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. బట్ కాకపోతే ఉత్త డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మాత్రం యాక్సెప్ట్ చేయరు. మన డ్రైవింగ్ లైసెన్సు ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అనమాట. అఫీషియల్ ట్రాన్స్లేషన్ ప్లస్ మన డ్రైవింగ్ లైసెన్సు లీగలైజేషన్. అంటే అపోస్టిల్ కానీ ఇండియాలో ఉన్నటువంటి ఇటాలియన్ ఎంబసీలో కానీ మనం లీగలైజేషన్ చేసుకోవడము. జస్ట్ అపోస్టైల్ ఈజ్ ఎనఫ్. లైక్ షేర్ చేయండి అమ్మా. అంటే అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ టాపిక్ అవసరమైన వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. సో ఈ వీడియోను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జై హింద్.